ఓకే, నేను ఇందాక ఒక వీడియో పంపించిన కదా, అది ఇంకా రాలేదు, ఇంకా సెండ్ చేయలేదు. యూట్యూబ్కి పంపిస్తాను. ఓకే, వీ క్యాన్ సీ. ఓకే, ఇది అవుతుంది. ఒక్క నిమిషం. 84 అంటే ఇట్లా వేసుకొని చెప్పండి. ఇదిగోండి, ఇట్లా ఒక 0 పెట్టి, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 80. ఇక్కడ 4 సర్కిల్స్ పెట్టాలి. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సారీ గాయ్స్, అక్కడ మంచి ప్రింట్ పడలేదు. ఏం కాదు, మీకు పడకపోయినా కూడా ఏం కాదు. 50 వేసుకొని నెక్స్ట్ 50 వేసుకుంటే ఏం కాదు. 50 అనేది ఒక తెలుసు కదా, మీకు మ్యాథ్స్ అయితే తెలిసే ఉంటుంది. కానీ జస్ట్ అబకస్ అంటేనే మ్యాథ్స్కు వాడే ట్రిక్స్ అంటారు దీన్ని. ఇది నాకు చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి తెలియదు అనుకుంటా. ఇప్పుడు మా అమ్మ సారీ గాయ్స్ ఫర్ డిస్టర్బెన్స్, కానీ ఇది ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంత వచ్చింది? 73 వచ్చింది. 50, 60, 70. ఇక్కడ 3 zeros పెట్టండి. నెక్స్ట్ వన్. ఇక్కడ ఏంది 85 ఉంది, 65 ఉంది. మనం ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఈ పైన ఒక 0, అంటే 5 కదా. నేను అప్పర్ బీడియట్స్ ఎంత చెప్పినా 5 కదా, చెప్పారు కదా ఇప్పుడు మీరు 5 కూడా. నెక్స్ట్ ఇదేమో ఏ రాడ్? 10th రాడ్, కరెక్ట్గా చెప్పారు. ఓకే, నెక్స్ట్ కింద ఉన్నవి వీటిని ఏమంటారు? లోవర్ బీట్స్. చెప్పలేదు, సారీ. ఇది అప్పర్ బీట్స్, లోవర్ బీట్స్. ఓకే, స్పెల్లింగ్ ఉంది కదా, మీకు చూపిస్తా. ఇది లోవర్, LOW, లోవర్ బీట్స్. LOWER. ఇది తప్పు అయితే చెప్పు. సారీ గైస్, అట్లా అవుతుంది ఒక్కొక్కసారి. సారీ, వెరీ సారీ అండ్ డిస్టర్బెన్స్. 88 దాం. 88 ఎట్లా రాసుకోవాలో చూద్దాం. 88 ఎట్లా రాసుకోవాలంటే ఇక్కడ 10s రాయాలి, ఇక్కడేమో 50, 88. సారీ గాయ్స్, మా అక్క అంత తలకాయ నొప్పి తెప్పిస్తుంది. ఇదిగోండి, మా అక్క పెద్ద పిచ్చిగా లేవగలండి. ఇదిగో 88 కదా, ఇక్కడ 8 పెట్టండి. 88. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. ఇవన్నీ ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రాబ్లం నుంచి చూపిస్తాను. ఇది ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లం అయితే మనం ఉన్నాం.
చలో మనం 5th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, ఎంత వచ్చింది? 83 అయితే ఇక్కడ 50 సున్నా పెట్టి ఇక్కడ 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 సున్నా పెట్టాలి. మళ్ళీ ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. చలో, ఇది ఏ ప్రాబ్లం అనుకుంటున్నారు? 5th ప్రాబ్లం. నెక్స్ట్ 6th one 80. ఇదిగోండి, 81. ఇదిగో 81. 81. డోంట్ లిజన్. ఓకే, 81. 79 ఎట్లా రాయాలనుకుంటున్నారా? 50 ప్లస్లో 0 పెట్టండి. ఇక్కడ 0 ఇక్కడ పెట్టి 70 ఇది అనుకుంటున్నారు. 50, 60, 70, 75 యాడ్ చేసి 9 zeros 4 zeros పెట్టండి, అయిపోతుంది. ఈ 6th 7th వచ్చేసాం. మనమైతే వచ్చేసాం. అయితే ప్రాబ్లం చాలా తొందర చెప్పా కదా, నేను అంత మంచిగా ఉన్నావు కదా, మీరే అనుకుంటున్నాను. నేను కాబట్టి 88 ఎట్లా అనుకుంటున్నారు? ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. 0 అంటే 0 కాదు, ఇది జస్ట్ బీట్స్ అంటారు. ఇందాక చూపెట్టాను కదా ఒక స్కేల్, అది 85. ఇప్పుడు జస్ట్ 85. ఇదే 85 అంటే. నెక్స్ట్ 89. ఓకే, చూసారు కదా, ఒక పేజ్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. నెక్స్ట్ మనకి కలర్ చేద్దాం. మీరు దీనికి కూడా రెడీగా ఉండాలి, మీరే ఆన్సర్స్ చెప్పాలి, లేకపోతే మీకు ఏమైతే తెలుసా, దెబ్బలు పడతాయి. నేను ఇక్కడ ఉంటే అక్కడికి వరకు ఎట్లా దెబ్బలు పడతాయి తెలుసా? ఎట్లా పడతాయి మీరే చెప్పండి. అసలు ఎట్లా పడతాయి? ఏం పడుతుంది? కొండ పడతాయి. ఇదిగో చూస్తున్నారు కదా, డ్రా ద బీట్స్. ఓకే, డ్రా ద బీట్స్. ఇక్కడ ఎంత నెంబర్ ఉంది? 44. ఇది 44 ఆన్సర్. ఇది మనం 44 ఎట్లా రాసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ మా డోర్ పెట్టు. ఇప్పుడు ఒక నిమిషమా, సారీ, నేను టైం ఇట్లా వేస్ట్ చేస్తున్నా అంతా మా అక్క వాళ్ళని. సారీ, ఐ కాంట్ డూ దిస్. నేను అసలు అట్లా ఎక్స్పెక్టే చేయలేదు మా అక్క వాళ్ళ. ఇదిగోండి అమ్మా, ఇదిగోండి. నెక్స్ట్ 2 minutes చాలు. అయ్యయ్యో, మనం ఏ ప్రాబ్లంకి వెళ్ళిపోతుంది? నాకు అసలు గుర్తే ఉండట్లేదు. అయ్యయ్యో, మీకు ఈ అబాకస్ టూల్ కావాలా నార్మల్ చెప్తున్నా? నెక్స్ట్ వీడియోలో అయితే అబాకస్ టూలే. నెక్స్ట్ ఈరోజు ఇదిగోండి, ఇదంతా 55 అంటే ఇక్కడ 50 వేసుకొని 55. నెక్స్ట్
66 థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ 50 పెట్టి 60 పెట్టి వాళ్ళందరూ అంటే 15 పెడతా. పూర్వకంగా తక్కువ దానికి సంబంధంలా అట్లా రోడ్డులో సరే 15 పెడతా. ఈ 70 77 77 నేర్పించేసా. 88 ఈ జస్ట్ బీట్సే. ఇది చూడండి 99. అయ్యో 99 తెలియదు, అయ్యో 99 తెలియదు, ఎట్లా రాయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాటికి ఏమి సొల్యూషన్? వచ్చిన 32 22 11 ఇక్కడ 10 తీసి ఒకటి 1 10 20 ప్రాబ్లంకి 10 వచ్చింది. ఈవెన్ గుడ్ లక్ ఫర్ అస్. Match the following. Abacus. ఏంది? అయ్యో 10 నుండి ఎర్ర చేయాలని అనుకుంటున్నాను. ఫ్రంట్ నుంచి లాస్ట్. ఫస్ట్ వన్ ఈ ఆన్సర్ కింద. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 43. ఇది ఇక్కడ నుంచి ఇది చూస్తారు కదా ఇప్పుడే. సారీ, ఇక్కడ ఇంకో బీడ్ వస్తుంది. ఇది ఇక్కడ ఇది వస్తుంది. $15 అని మనకి ఈజీ ఉన్నవే వచ్చినాయి. అందరికీ రాదనుకుంటా, కొంచెం మళ్ళా చూపిస్తా. ఈ 8th వన్ కాడ నుంచి మీరే చేసుకోవాలి. 4th వన్ 10th వరకు ఇది మీకు వస్తుంది. కన్ఫర్మ్ మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఓకే.